బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పిడి సుందరరావు గారి కలం గళం నుండి వెలువడిన దేవుని మహత్తుగల మాటలను పాటలుగా మరోసారి అందించిన సోదరుడు డాక్టర్ ఎం జాన్సన్ విక్టర్. సంగీతం డాక్టర్ ఎం జాన్సన్ విక్టర్. గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరూ లేరురా. యేసే పవిత్రుడని ప్రకటిస్తాము, దేవుని కుమారుడని ఒప్పిస్తాము, పాపం లేదని రుజువే చూపిస్తాము, మరణించి లేచాడని ప్రకటిస్తాము. క్రీస్తేసే జయశాలి, క్రీస్తును ధరించిన ప్రతివాడు జయశాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరూ లేరురా. కన్యకయందు పుట్టిన శకపురుషుడు క్రీస్తే, యూదుల రాజుగా పుట్టిన మెస్సయ్య క్రీస్తే, మనుషులు చేసే పాపానికి రక్తాన్నిచ్చింది క్రీస్తే. సిలువ పైన మరణించి ముందుగానే ప్రకటించి మృత్యువును జయించినాడురా. మనుషులంతా ఒకటేనని పరమ తండ్రి తనయులు అని తండ్రి గూర్చి తెలిపినాడురా. బ్రతుకుకు బలి కావాలి, బ్రతుకుటకు చావాలి, క్రీస్తేసే బలి కావాలి, నిత్య జీవానికి క్రీస్తే బలి కావాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరూ లేరురా. మనుషులు బ్రతకాలంటే జీవం కావాలి, ప్రకృతి అందుకు మనకై బలి అయిపోవాలి. ఈ జీవానికే ప్రాణం ఉండే జీవులు బలి కావాలిరా. జీవహింస పాపమని జంతు బలిని ఆపమని జంతువులను తినుటలేదా. కోడి మేక మాంసమని ఆకు కూరగాయలని కోసుకుని తినుటలేదా. బ్రతుకుకు బలి కావాలి, బ్రతుకుటకు చావాలి, క్రీస్తేసే బలి కావాలి, నిత్య జీవానికి క్రీస్తే బలి కావాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరూ లేరురా. యేసే పవిత్రుడని ప్రకటిస్తాము, దేవుని కుమారుడని ఒప్పిస్తాము, పాపం లేదని రుజువే చూపిస్తాము, మరణించి లేచాడని ప్రకటిస్తాము. క్రీస్తేసే
జయశాలి, క్రీస్తును ధరించిన ప్రతివాడు జయశాలిరా. మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా. పాపము లేని ఆయనలోని పాపముందని చూపించేవారే ఆనాడెవరు లేరురా. మానవ బాంబులతో, కారు బాంబులతో మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. చెప్పాడు ముందే యేసు, జరుగుతున్నాయి మీ మధ్య నేడు. చెప్పాడు ముందే యేసు, జరుగుతున్నాయి మీ మధ్య నేడు. సావు చంపై, అడ్డొస్తే కాల్చై, ఉగ్రవాదులదే ఈ నినాదం. ప్రాణం తీసై, గురి చూసి కాల్చై, నరహంతకులది మారణ హోమం. మానవ బాంబులతో, కారు బాంబులతో మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. మనిషిని బ్రతికించలేని నీవు, చంపే అధికారం నీకుందా? చావుతో పోరాడుతున్న వానికి రక్తం ఎప్పుడైనా ఇచ్చావా? ప్రాణం నిలబెట్టాలిరా, ప్రాణం పోతే రాని రాదురా. ప్రాణం నిలబెట్టాలిరా, ప్రాణం తీసే హక్కే లేదురా. ప్రాణం పోస్తాడు మంచి వైద్యుడు, ప్రాణం ఇస్తాడు మంచి నాయకుడు. పగలతో రగులుతూ ఉద్యమాలతో ఉసిగొల్పి నక్సలిజం నెత్తురై, రక్షణిజం ఉప్పెనై, టెర్రరిజం తీవ్రమై హతమార్చుతుంటే. నక్సలిజం నెత్తురై, రక్షణిజం ఉప్పెనై, టెర్రరిజం తీవ్రమై హతమార్చుతుంటే. సాధించేదేముందిరా, చంపి నేరం చేస్తున్నావురా. అన్యాయం చేశావురా, అందరి ప్రాణాలు తీశావురా. అన్యాయం పేరుతో హంతకులుగా మారి, ఆత్మాహుతి దళంగా ప్రజల మధ్య పేలి. మానవ బాంబులతో, కారు బాంబులతో మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. దేవుడు కలిగించిన ఈ సృష్టిని నరులందరికీ పంచాడు. తన పిల్లలే ఈ సృష్టిని రారాజులుగా ఏలమని చెప్పాడు. గాలి సమానం, నీరు సమానం, సూర్యుని నుండొచ్చే ఆ వేడి సమానం. సమానంగా పంచింది దేవుడే, ఎకరాల పంట దోచుకుంది స్వార్థపరుడే.
సృష్టిలోని జంతు పక్షి జలచరాలు మున్నగు ఏ జాతిలోని పుట్టని ముసలం నరజాతిలోనే పుట్టటం దౌర్భాగ్యం. ఒకే మనిషి నుండి పుట్టుకొచ్చిన మానవ జాతి తమ స్వజాతి నాశనాన్ని కోరుకోవడం విడ్డూరం. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు, అమెరికా నుండి అలాస్కా వరకు పుట్టుకొచ్చిన మానవ జాతి మధ్య ఆసియా నుండి వచ్చినదే. ఆది మానవుని జన్మస్థలం ఆసియా నుండి. ప్రపంచ ప్రజలందరూ చెదిరిపోయింది అక్కడి నుండి. ఒకే మానవ జాతి రక్తపు నాడికి అడ్డుకట్టలు వేసి మాలా మాదిగా కమ్మ కాపు మున్నగు నాడులకు జన్మనిచ్చి దేవుని కంట కన్నీరు రప్పించి మారణ హోమం జరిపిస్తుంటే ఎవరు ఆపుతారు ఈ ఘోరాన్ని? ఎవరు ఆపగలరు ఈ నేరాన్ని? ఇండియా, ఇజ్రాయెల్, అమెరికా, బాగ్దాద్, ఏ దేశంలో చూసిన బాంబుల మోతే. ఇరాక్, ఇరాన్, జపాన్, లండన్, ఏ దేశంలో చూసిన రక్తపు ఘోషే. ఎందుకు ఉగ్రవాదిగా మారిపోయావు? ఎందుకు నక్సలైట్గా మారిపోయావు? ఎందుకు మనిషిని చంపుతున్నావు? పుట్టినప్పుడు ఇలా లేవే. నేరం చేసిన ప్రతి మనిషిని చంపాలనుకుంటే ప్రపంచంలో ప్రతి మనిషి నేరస్తుడే. ఎంతమందిని చంపుతావు? ఎంతమందిని ఉరి తీస్తావు? మనిషిని చంపడానికేనా దేవుడు నిన్ను పుట్టించింది? ఇంతేనా ఈ ప్రపంచం? ఇదేనా ఈ ప్రపంచ భవిష్యత్తు? ఇంతటి దౌర్భాగ్యపు దుస్థితి నుండి ఈ ప్రపంచాన్ని రక్షించే నాథుడే లేడా? ఉంటే మన మధ్యకు రాడా? వస్తే ఎలా ఉంటాడు? మనిషిని మార్చే మాటలు చెప్పే ప్రేమామయుడు, పాపుల కోసం ప్రాణం పెట్టి కరుణామయుడు. మనుషులంతా ఒక్కటని, పరమ తండ్రి పుత్రులని, కులమతాలు లేవని చెప్పాడు. విత్తనం చచ్చి బ్రతుకుతుంది, నీ ఆత్మకే మరో బ్రతుకు ఉంది. చనిపోతే మరో బ్రతుకు ఉంది, ఆ బ్రతుకెందుకో బైబిల్ చెబుతుంది. బ్రతుకు బ్రతికించు, బ్రతుకుందని బోధించు, క్రీస్తు యేసుదే ఈ నినాదం. బ్రతుకు బ్రతికించు, బ్రతుకుందని బోధించు, క్రీస్తు యేసుదే ఈ నినాదం. కత్తి పట్టుకున్నవాడు కత్తితో చంపబడతాడు, బాంబు పట్టుకున్నవాడు బాంబుతో పేలిపోతాడు, తుపాకీ పట్టుకున్నవాడు తుపాకీతో కాల్చబడతాడు. యేసు పట్టుకున్నది ప్రేమతత్వం. అందుకే ఆయన విప్లవం ఆరిపోలేదు, ఆయన విప్లవం కూలిపోలేదు. మనిషిని మార్చాలంటే చూపించవలసిందే నేరాలు ఘోరాలు కాదు, పసితనంలోనే నేర్పించవలసింది ప్రభు యేసుని పాఠాలు. ఈ లోకముందని తెలియాలంటే పుట్టాలి, మరో లోకముందని తెలియాలంటే మరణించాలి. దేవుని పేరు చెప్పి మనిషిని చంపుతావో, ఆ దేవుని ప్రేమను చెప్పి మనిషిని బ్రతికిస్తావో నీవే నిర్ణయించుకో. మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం. బ్రతుకులో సుఖం దొరకలేదని మరణమే ముగింపనుకునే ఈ లోకం. జంతువులకు లేది మనసు, బ్రతుకెందుకు వాటికి తెలుసు. నీ కొరకే బలి అవ్వాలని, మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా. ఆత్మకే చావు లేదని నీకు తెలుసా. మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా. ఆత్మకే చావు లేదని నీకు తెలుసా. మనిషి జన్మకి విలువ తెలియక
ఆత్మహత్య చేసుకునే ఈ లోకం. దేవుని ఆత్మను కలిగిన మనిషివి నీవే, ఆది అంతము లేని ఆత్మయే ఉన్నది నీకి. దేవుని ఆత్మను కలిగిన మనిషివి నీవే, ఆది అంతము లేని ఆత్మయే ఉన్నది నీకి. ఆ దేవుడే నీకిచ్చెను, తనలోని భాగాన్ని పంచెను, తన కోసమే బ్రతుకుతావని నిన్ను నమ్మి ఈ బ్రతుకు ఇచ్చెను. బ్రతుకెందుకో గుర్తించక చనిపోవుటే న్యాయమా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం. ఆత్మలేని ఏ దేహమైన అది శవమే, ఆత్మ ఉంటేనే అందరికీ అది అవసరమే. ఆత్మలేని ఏ దేహమైన అది శవమే, ఆత్మ ఉంటేనే అందరికీ అది అవసరమే. నీ మరణ దినము రాశాడని, ఆ దినము వరకు బ్రతకాలని, తన ఆశ తీర్చి వస్తావని, తన కొరకు చెబుతావు నీవని. బ్రతుకిచ్చిన ఆ దేవుని నువ్వు మరచుటే న్యాయమా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం. ఇస్కరియోతు యూదా చేసిన ఘోరం, తనకు తాను ఉరి పెట్టుకొనుటయే చేసిన నేరం. ఇస్కరియోతు యూదా చేసిన ఘోరం, తనకు తాను ఉరి పెట్టుకొనుటయే చేసిన నేరం. చేశాడు అతడు అన్యాయము, చేరింది ఆత్మ పాతాళము. కాలాలి ఆత్మ కలకాలము, తన ఆత్మకే లేదు మరణము. మనిషి చేసిన నేరానికి శిక్షించుటే న్యాయమా? ఇది దేవునికి న్యాయమే. మనిషి జన్మకి
విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే లోకం, బ్రతుకులో సుఖం దొరకలేదని మరణమే ముగింపనుకొనే లోకం. జంతువులకు లేది మనసు, బ్రతుకెందుకు వాటికి తెలుసు, నీ కొరకే బలి అవ్వాలనే. మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా, ఆత్మకే చావు లేదని నీకు తెలుసా. మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా, ఆత్మకే చావు లేదని నీకు తెలుసా. మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా, ఆత్మకే చావు లేదని నీకు తెలుసా. తెల్లని గుర్రములెక్కి యేసుని వెంబడించి బైబిల్ చేతబట్టి ప్రతి మనిషికి బుద్ధి చెప్పి దేవుడు లేడని చెప్పే వాడిత యుద్ధం, బైబిల్ తప్పని చెప్పే వాడిత యుద్ధం. 2012కి యుగాంతమే రాదు, డిసెంబర్ 21 నాశనం కాదు. యుద్ధం చేసేది మేమే, సత్యం చెప్పేది మేమే, విశ్వం గూర్చి చెప్పిన గ్రంథమిదే. నువ్వు చెప్పింది జరగకపోతే బైబిల్ చెప్పిందే సత్యం, నువ్వన్నది రుజువే చూపిస్తే ఏ పోటీకైనా సిద్ధం. లేదు బైబిల్ తప్పే కాదు, దేవుడు రాసినది గ్రంథమే. బైబిల్ కెదురే లేదు, బైబిల్ తప్పే కాదు, దేవుడు రాసినది గ్రంథమే. రేపేమి సంభవిస్తుందో నీకు చేతనైతే చెప్పు, భవిష్యత్ జ్ఞానివి నీవైతే నాకేమి జరుగునో చెప్పు. బైబిల్ చెప్పని భవిష్యత్ ఎవడైనా చెబితే తప్పు. 2012కి యుగాంతమే రాదు, డిసెంబర్ 21 నాశనం కాదు. యుద్ధం చేసేది మేమే, సత్యం చెప్పేది మేమే, విశ్వం గూర్చి చెప్పిన గ్రంథమిదే. నువ్వు చెప్పింది జరగకపోతే బైబిల్ చెప్పిందే సత్యం, నువ్వన్నది రుజువే చూపిస్తే ఏ పోటీకైనా సిద్ధం. యేసు వస్తే యుగాంతం, విశ్వమంతా వినాశనం, తండ్రికే తెలుసు ఆ దినం, ఎవరికి చెప్పలేదు. యేసు వస్తే యుగాంతం, విశ్వమంతా వినాశనం, తండ్రికే తెలుసు ఆ దినం, దేవుడెవరికి చెప్పలేదు. మనిషి ఊహించి చెప్పిన మాటకు రుజువు చూపించగలడా? సృష్టికర్త వ్రాయించిన గ్రంథం మనిషి ఎదిరించగలడా? నీ అంతం తెలియని నీకు యుగాంతం తెలుసా నీకు? యుద్ధం చేసేది మేమే, సత్యం
చెప్పేది మేమే, విశ్వం పూర్తి చెప్పిన గ్రంథమిదే. నువ్వు చెప్పింది జరగకపోతే బైబిల్ చెప్పిందే సత్యం, నువ్వన్నది రుజువే చూపిస్తే ఏ పోటీకైనా సిద్ధం. తెల్లని గుర్రములెక్కి యేసుని వెంబడించి బైబిల్ చేతబట్టి ప్రతి మనిషికి బుద్ధి చెప్పి దేవుడు లేడని చెప్పే వాడిద యుద్ధం, బైబిల్ తప్పని చెప్పే వాడిద యుద్ధం. 2012కి యుగాంతమే రాదు, డిసెంబర్ 21 నాశనం కాదు. యుద్ధం చేసేది మేమే, సత్యం చెప్పేది మేమే, విశ్వం గూర్చి చెప్పిన గ్రంథమిదే. నువ్వు చెప్పింది జరగకపోతే బైబిల్ చెప్పిందే సత్యం, నువ్వన్నది రుజువే చూపిస్తే ఏ పోటీకైనా సిద్ధం. దేవుడే లేడని, విశ్వం దేవుని సృష్టి కాదని చెప్పేవాడెవడితోనైనా వాదించి ఓడించి దేవుడున్నాడు జాగ్రత్తని నిరూపించుటకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎప్పటికీ సిద్ధం. ఇది దేవుని తరఫున మా యుద్ధం. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. నువ్వు హేతువాదివైనా నాస్తికుడవైనా దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము. ఇది కాదని దమ్ము నీకుంటే ఓడిస్తాము. దేవుడున్నాడు జాగ్రత్త, క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. సృష్టి చేసింది దేవుడే, దానికదే ఏది రాదులే. సృష్టిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. సృష్టి చేసింది దేవుడే, దానికది ఏది రాదులే. సృష్టిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. బస్ నడిపేది డ్రైవర్, ఓడ నడిపేది కెప్టెన్, ఫ్లైట్ నడిపేది పైలట్, ఈ సృష్టి నడిపేది దేవుడే. బస్సు నడిపేది డ్రైవర్, ఓడ నడిపేది కెప్టెన్, ఫ్లైట్ నడిపేది పైలట్, ఈ సృష్టి నడిపేది దేవుడే. బస్ నడిపేది, బండి నడిపేది, ఓడ నడిపేది, ఫ్లైట్ నడిపేది, భూమి మీద నడిపేవన్నీ నరుడే. సూర్య చంద్ర నక్షత్రములన్నీ, భూమి మీద ఈ కాలములన్నీ, గ్రహాలన్నీ నడిపిస్తుంది దేవుడే. గాలిని చూడగలవా, అది లేదని చెప్పగలవా? సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు. నీ కళ్ళకు కనిపించని శక్తిగా అతడున్నాడు. దేవుడున్నాడు జాగ్రత్త, క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. నరుని చేసింది దేవుడే, వానరుని నుండి రాలేదులే. మనిషిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. నరుని చేసింది దేవుడే, వానరుని నుండి రాలేదులే. మనిషిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. విత్తు ముందా, చెట్టు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా, ఎవరికంటే మరి ఎవరు ముందో చెబుతాను నువ్వు తెలుసుకో. చెట్టు ముందే, కోడి ముందే, నిన్ను కన్న నీ తండ్రి ముందే. ఇప్పుడైనా నువ్వు నమ్మితే దేవుడే ముందు తెలుసుకో. నీ తండ్రిని నమ్మలేదా? అది నమ్మకం నీకు కాదా? సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు.
శక్తిగా అతడున్నాడు. దేవుడున్నాడు జాగ్రత్త, జయశాలి ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. నువ్వు హేతువాదివైనా నాస్తికుడవైనా దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము. ఇది కాదని దమ్ము నీకుంటే ఓడిస్తాము. దేవుడున్నాడు జాగ్రత్త, క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. దయాప్రాప్తురాల నీకు శుభము. మరియా, భయపడకుము. క్రీస్తును కన్నందుకు కన్నీరేనా కలిగెనా మరియకు? ఆ క్రీస్తును ధరించిన నీ జీవితమే శోకమే చివరకు. కష్టాలు కన్నీళ్ళే కలిగేనా యేసుకు? నీ కోసమే బలి అయి వేలాడేనా శిలువకు? ఈ కష్టం నీ కోసం కలిగేనా ప్రభువుకు? క్రీస్తును కన్నందుకు కన్నీరేనా కలిగెనా మరియకు? ఆ క్రీస్తును ధరించిన నీ జీవితమే శోకమే చివరకు. గర్భాన పడినప్పుడే కష్టాలు ఆ మరియకు. ఆ మాట తన భర్త విన్నప్పుడే అనుమానమే భర్తకు. భర్తే అనుమానించి విడనాడుద్దేశిస్తే నీ భార్య మంచిదని దేవుడే కబురంపెను. లోకరక్షకుడనిరిగి రక్షిస్తాడని తెలిసి క్రీస్తునే కన్న తర్వాతే కాపురం చేసెను. సిలువ యొద్దకే వెళ్ళింది యేసును చూచుటకు. తన భర్త పిల్లలు రాలేదప్పుడు ఆమెతో ఎందుకు? ఆ గడియ నుండి వెళ్ళిపోయింది యోహాను యొద్దకు. ఆ శిష్యునింటికే చేరిపోయింది తల్లిగా చివరకు, ఒంటరిగా చివరకు. జరిగింది అన్యాయం, ఎవరికి తెలుసి సత్యం? క్రీస్తును కన్నందుకు కన్నీరేనా కలిగెనా మరియకు? ఆ క్రీస్తును ధరించిన నీ జీవితమే శోకమే చివరకు.
అవమానమే మరువకు. చావైతే లాభమని కొనసాగితే బహుమానమే చివరకు. నీ వారే నిందించినా, నీ భర్తే దూషించినా, దేవుని పని జరిగిస్తే ఆ యేసుకు తల్లివే. శ్రమలున్నా నువ్వు విడువకు, మరి ఎవలె నిలుచు చివరకు. క్రీస్తును కన్నందుకు కన్నీరేనా కలిగెనా మరియకు. ఆ క్రీస్తును ధరించిన నీ జీవితమే శోకమే చివరకు. విక్టర్ గారు, థ్యాంక్ యూ.